अस्सलामुअलैकुम आदाब, मैं खुद रियाफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कल शाम दिल्ली रवाना होंगे वज़ीर आला रेवंत रेड्डी। इंडिया इत्तेहाद के कायदीन से होगी मुलाकात। डिलिमिटेशन और ख़वातीन बिल पर होगा तबादला ख्याल। आदिलाबाद ज़िला भर में अम्बेडकर जयंती तकारीब शान व शौकत के साथ मुनक़िद। कायदीन, अफसरान और अवाम की जानिब से मुजस्समों पर पेश किया गया खिराज। निर्मल में भरोसा मरकज़ का इफ्तिताह। ख़वातीन की हिफाजत थी बुनियादी मकसद। DGP शिवधर रेड्डी का बयान। निर्मल ज़िले के तांद्रा गांव में प्लास्टिक पर पाबंदी। स्टील अशिया के इस्तेमाल को फ़रोग़ देने का फैसला। पुलिस हक्काओं की खिदमात को DGP की सताइश। प्रोग्राम को स्कॉच अवार्ड मिलने पर मसरत का इजहार। और अब खबरों की तफसील। वज़ीर आला रेवंत रेड्डी कल शाम दिल्ली का दौरा करेंगे। मुजव्वज़ा हल्का बंदी से जुनूबी रियासतों खुसूसन तेलंगाना को मुमकिना नुकसान पर इन्होंने पहले ही तशवीश ज़ाहिर की है। इस तनाज़ुर में वो दिल्ली में इंडिया इत्तेहाद के अहम कायदीन से मुलाकात करेंगे। इत्तलात के मुताबिक इस मुलाकात में हल्का बंदी के अमल में आबादी के बजाय तरक्की को बुनियाद बनाने और ख़वातीन रिजर्वेशन बिल जैसे उमूर पर मुश्तरका हिकमत अमली पर तबादला ख्याल होगा। भारत के आइन साज डॉक्टर BR अम्बेडकर के नज़रियात की तकमील के लिए हर फर्द को कोशिश करनी चाहिए। ये बात ज़िला कलेक्टर आदिलाबाद और रॉजर शीशा ने कही। अम्बेडकर चौक में मुनक़िदा 135वीं जयंती तकरीब में SP अखिल महाजन IPS, म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा के साथ शिरकत करते हुए इन्होंने मुजस्समे पर गुलपोशी की। इन्होंने कहा कि आज़ादी इज़हार और मसावात आइन की बदौलत हासिल है, जबकि SP ने कहा कि अम्बेडकर के आइन ने भारत को आलमी सतह पर मजबूत मकाम दिलाया है। జయంతి సందర్భంగా రోడ్డు నియమ నిబంధనలను రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని ప్రజలందరూ అధికార యంత్రాంగం మంజూరు గత సంవత్సరం కొంచెం तथागत गौतम बुद्धांचा पंचशील ध्वजांचा
ముందుగా అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 135 జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ పట్టణంలో నాతో పాటు గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మిగతా అన్ని సంఘాలు, పార్టీ నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందరూ ఈ ఘనంగా జయంతిలో పాల్గొన్నారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, బడుగు బలహీన వర్గాలు వారు ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత మన అందరికీ కూడా దిశానిర్దేశం ఇస్తూ, మళ్ళీ అదే ముందు చూపుతో ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారి ద్వారానే మళ్ళీ బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ కానీ, మళ్ళీ మన భారత రాజ్యాంగ వినూత్నంగా ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా వారే తీసుకొని రావడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంవిధానం వల్ల మన దేశంలో చాలా చేంజెస్ వచ్చినాయి. మనం ఈరోజు కూడా చూస్తే ఆ ఇండిపెండెన్స్ తర్వాత మనం చాలా చేంజ్ వచ్చినాయి. ఇప్పుడు మన ఇండియాకి ఒక విలువైన ఒక స్టేట్ నేషన్ అంటే మొత్తం వరల్డ్ ప్రపంచంలో ఒక విలువ ఉంది. దానిలో మెయిన్ రీజన్ అంటే ఏంటి అంటే మన సంవిధానం. ఇంకా కూడా సంవిధానంలో చాలా మనం అమలు చేయాల్సింది ఉన్నాయి. దానిలో సోషలిస్టిక్ అండ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఒక కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అది కూడా మనం సొంతంగా మనం అమలు చేస్తే, మన లెవెల్లో, మన చిన్న స్థాయి నుంచి పైన స్థాయి ఎవరైనా ప్రతి ఒక్కరు అది అమలు చేస్తే ఇంకా మన దేశం చాలా ముందుకు పోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకు భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప, అలాగే మన నాయకుడైనటువంటి, ఎందుకంటే కులాన్ని ఎక్కడైతే అస్పృశ్యత కోసం వ్యతిరేకంగా పోరాటం, ఎక్కడైతే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి ఆయన జీవితంలో ఏదైతే వెనుకబడిన కులాల గురించి జరిగిన అన్యాయాన్ని ఆయన కళ్ళతోని చూసి ఆయన అనుభవిస్తూ, ఏదైతే నేను అనుభవించానో నా యొక్క ప్రజలు ఇది అనుభవించకూడదని ఆయన ఆ పోరాటం సాగించారు. रियासती डीजीपी शिवाधर रेड्डी ने कहा कि तालिबात और ख़वातीन की हिफाजत में पुलिस हक्काओं का अहम किरदार है। निर्मल रूरल पुलिस स्टेशन में मुनक्किदा प्रोग्राम में इन्होंने पुलिस हक्काओं से बातचीत की और इस प्रोग्राम को स्कॉच अवार्ड मिलने पर मुबारकबाद दी। इन्होंने मज़ीद बेहतर खिदमत अंजाम देने की हिदायत दी। రజిత గారు లక్ష్మణ్ చంద, వనిత గారు లోకేశ్వరం, రమాదేవి గారు మామడ నిర్మల్ రూరల్, సోని గారు నిర్మల్ అర్బన్, భారతి గారు కానూరు. మెయిన్ రోడ్ తీసుకొని కుక్క పైన కూర్చోండి, ఒక సీస పగలగొట్టి అతను గొంతు దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు. అందరూ అలానే చూస్తున్నారు, దగ్గరికి వెళ్తే అతను ఇక్కడ కట్ చేసుకుంటాడు అని. నేను వెళ్ళి సామరస్యంగా తనతో మాట్లాడుతూ దగ్గరికి వెళ్ళి తన హ్యాండ్ పట్టుకోగానే మా మెయిన్ పీసీ వచ్చి అతన్ని పట్టుకోగానే అది కాంచి లాక్కోవడం జరిగింది. ఆ పెనుగులందరిలో చిన్న నాకు స్క్రాచ్ పడింది. కానీ అది ఇటువంటి ప్రోగ్రామ్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వస్తాయి. వాళ్ళ విశ్వాసం పెరిగిపోతుంది, వాళ్ళ విజయం పెరిగిపోతుంది, వాళ్ళ ప్రపంచంతో ప్రజలతో సమాజంతో మాట్లాడేటువంటి విధానం మారిపోతుంది. దాంతో ప్రజలు కూడా మనకు వస్తుంది. ప్రజలు పోలీస్ కంటే దూరం కాదు, మన దగ్గర వాళ్ళే మన వాళ్ళని మనం చూస్తున్నాం. ఇప్పుడు మన స్టేషన్ డైరెక్టర్ డీజీపీఏ పోలీస్ అకాడమీ లేడీ ఆఫీసర్ ఉన్నారు, సిఎస్బికి లేడీ ఆఫీసర్ ఉన్నారు, జిఎస్ శాఖకు లేడీ ఆఫీసర్ ఉన్నారు, ఏసీబీకి లేడీ ఆఫీసర్ ఉన్నారు, లీడ్ చేస్తున్నారు, సిఐడికి లేడీ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు, తర్వాత విజిలెన్స్కి లేడీ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు, ఎస్ఐబికి లేడీ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు. వీళ్ళంతా వాళ్ళు చాలా చాలా కీలకమైనటువంటి రంగాలు. ఇది మామూలు పక్కన పెట్టినటువంటి పోస్టులు కావు, చాలా కీలకమైనటువంటి రంగాల్లో పోలీసులు మన తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్, లేడీస్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండమైన రిజల్ట్స్ చూపిస్తున్నారు. మామూలు రిజల్ట్స్ కాదు, మీరు చూస్తున్నారు. అంటే అవకాశం ఇస్తే ముందుకు చెప్పినప్పుడు మంచి చక్కని రిజల్ట్స్ అనమాట. అట్లనే పోలీస్ శాఖ ప్రోగ్రామ్ డిజైన్ చేసి దీన్ని ప్రైవేట్ పోలీసులను గ్రామాల్లో కూడా ముఖ్యంగా లేడీస్ ఎవరైతే కొంత వల్నరబుల్ సెక్షన్స్లో ఉంటారు, అట్లాంటి లేడీస్కి, చిల్డ్రన్కి, స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్తో ఒక మంచి సంబంధం ఏర్పరుచుకొని వాళ్ళు వచ్చినటువంటి సమస్యలు మామూలుగా ఏంటంటే మనం బయట చెప్పలేము, పోలీసులు వస్తే చెప్పలేము. వారికి ముఖ్యంగా మెయిన్ పోలీసులు వస్తే ఏం చేస్తాం, అంత సమస్యలు మా దగ్గర సమస్యలు ఎక్కువ అంటారు. మనం అంత బాగుందని చెప్పి మనం కూడా బయటకు వస్తాం, వచ్చి ఎస్పీ గారితో డిఎస్పీ గారితో చెప్తాం అంత బాగుంది, ఇక్కడ ఏమి సమస్య లేదండి. కానీ లేట్ పోయిందంటుంది అదే ఊరికి, అదే గ్రామానికి, అదే స్కూల్కు, అదే కాలేజ్కు మనం చెప్పిన విషయాలు బయటకు వస్తాయి, చాలా విషయాలు బయటకు వస్తాయి.
దీనికి ఒక పీరియడ్ ఆఫ్ టైం మనకు వాళ్ళతో ఏర్పరచుకునే ర్యాప్ కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ దానివల్ల ఫ్యామిలీస్ బయటకు వస్తాయి. అండ్ మూడవ చెప్పినట్టుగా లేడీస్ మాట్లాడే విధానానికి మగవాళ్ళు మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంటుంది. आदिलाबाद जिला कांग्रेस दफ्तर में डॉक्टर BR अम्बेडकर की जयंती मनाई गई। DCC सदर नरेश यादव ने कहा कि अम्बेडकर ने मसावत, आज़ादी और भाईचारे जैसे अजीम उसूल फराहम किया और उनके नज़रियात आज भी रहनुमाई करते हैं। కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, डॉक्टर बाबा साहेब अम्बेडकर की, डॉक्टर बाबा साहेब अम्बेडकर की। భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని స్మరిస్తూ యావత్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో సమగ్రతను, ఈ దేశంలో ఉన్నటువంటి సమానత్వాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వనరులు, ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి కుల మత భేదాలు ఏవి లేకుండా ప్రతి ఒక్క వర్గానికి సమకూర్చే విధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని యావత్ ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తీసుకుంటా ఉంటారు. ఎందుకంటే వారి ఆలోచన ముందు చూపుతో ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. వారు ఎన్నో అడదొడుగులు, ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో అవమానాలకు గురైన కూడా ఎక్కడ కూడా భయపడకుండా, ఆలోచన ఇది చేయకుండా భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడంలో గాని, తను ముందు పోయేటువంటి దిశలో గాని, మరి ప్రతి ఒక్క కోణంలో ముందు చూపుతో ఈ భారతదేశాన్ని నిర్మాణం చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. तेलंगाना रियासती DGP शिवधर रेड्डी ने निर्मल में नए भरोसा मरकज़ का इफ्तिताह किया। इन्होंने कहा कि इस मरकज़ के ज़रिए मुतासिर ख़वातीन को पुलिस, कानूनी और नफ्सियाती खिदमात फराहम की जाएंगी और ख़वातीन की हिफाजत ही उसका असल मकसद है। భరోసా సెంటర్ ని ఈ రోజు నూతన భవనంలోకి మార్చుకోవడం జరిగింది. ఏకదాస విజవర్తైన జైవం వేద సంరాజంచ విరాజంచ విశ్వవ్యాసనం ప్రహే లక్ష్మీరాష్ట్ర ప్రసూదా కాలో చంద్రమసః పుత్రపౌత్రామృతిరస్తు. కల్పిత భరోసా కేంద్రాన్ని గౌరవ DGP గారు సంయుక్తంగా వారి సిబ్బందితో $255 వచ్చాయి. చిన్న గిఫ్ట్
తర్వాత జంట రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వరుస క్రమంలో. ముస్లిం ద్వారా కలిసిన ఈ భరోసా సెంటర్ యొక్క కాన్సెప్ట్ మీరు ఇక్కడ పనిచేసే వాళ్ళకి అందరికీ తెలుసు అనుకుంటాను. నేను నాకు ఇంతకుముందు 2014లో ఈ భరోసా సెంటర్లు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి కానీ ఒక చిన్నపిల్లలు కానీ పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళకు వచ్చిన సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా కష్టం. పోలీసులకు టైం దొరకదు. కొన్నిసార్లు ఆ పోలీస్ స్టేషన్ ఉన్న వాతావరణమే కొంచెం వాళ్ళకి భయం కలిగించేట్టు ఉంటుంది. మంచిగా ఉన్నా కానీ వాళ్ళు అనుకుంటారు పోలీస్ స్టేషన్ పోవడం అంటే ఎవరికైనా కానీ కొంత వెనక ముందు ఆడుతుంటారు. పోయినా కానీ ఉన్నది మనుషులకు మాట్లాడలేరు. అక్కడ వాళ్ళకు కొన్ని సమస్యలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి యాక్చువల్ ఏం జరిగింది అన్నది తర్వాత పోలీసులకు టైం దొరకకపోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ చెప్పిన తర్వాత ఈసార్లు ఏమైనా పోయేది ఉంది, నాకు ఏదో పని ఉంది, ఇంకొక పోవాలి, పని మూసుకోవాలి, లేకపోతే ఇంకో కోర్టు డ్యూటీ ఉంది, అట్లా ఇట్లా అని చెప్పి సగంలోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంటారు, నెక్స్ట్ డే వాళ్ళకి ఇంకా బిజీ కావచ్చు. ఇట్లా ఈ విధంగా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాతావరణం వాళ్ళకి అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి దాని నుంచి అట్లాంటి వాతావరణానికి దూరంగా ఒక పూర్తిగా ప్రైవేట్ వాళ్ళు ప్లస్ వాళ్ళ ట్రైనింగ్ అయినటువంటి ప్రైవేట్ వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ కలిపి ఒక సపరేట్ ఒక సెంటర్ పెడితే బాగుంటుంది. పోలీస్ స్టేషన్ వాతావరణం లేకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండేటట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఈ భరోసా సెంటర్ని అప్పుడు 2014లో మనం 2014-15లో మనం దాన్ని కాన్సెప్చువలైజ్ చేసినాము. అది భారతదేశంలో మొట్టమొదటి కాన్సెప్ట్. అది భరోసా సెంటర్ అన్నది భారతదేశంలో ఎక్కడ లేదు. తర్వాత వేరే రాష్ట్రాలు కూడా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇది చేస్తున్నటువంటి మంచి పని చూసిన తర్వాత ఇది వాళ్ళు వేరే రాష్ట్రాల్లో వాటిని ఏర్పరుచుకున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఒక రైట్ ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి చార్జ్ షీట్ అయ్యే స్టేజ్ వరకు కూడా, తర్వాత ఈవెన్ ట్రయల్ అయ్యేటప్పుడు కూడా, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మొత్తం కూడా వీళ్ళ అజమాయిషిలో నడుస్తుంటది. సో ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్లో పోలీసుల ఉన్న అక్కడ ఎస్ఐ గారు కూడా ఉంటారు కాబట్టి ఎస్ఐ పోలీస్ స్టేషన్ లో ఉండేటువంటి వాతావరణం దూరంగా బట్ ఎఫ్ఐఆర్ లో అన్ని కూలంకుషంగా రాసి ఉంటారు, స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత పోలీస్ स्टेशन चार्ज शीट। निर्मल जिला कलेक्टर अभिलाषा अभिनव ने अम्बेडकर जयंती के मौके पर कहा कि अम्बेडकर ने समाजी इंसाफ के लिए बेमिसाल खिदमत अंजाम दी। इन्होंने आवाम से अपील की कि वो उनके नक्श कदम पर चलते हुए मुआशरे की तरक्की में हिस्सा लें। అంబేద్కర్ జయంతి మంచిగా నిర్వహిస్తున్నాము. అదే విధంగా ఇక్కడ మన జిల్లా హెడ్ క్వార్టర్ లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో, మన ఈ చౌక్ లో మన ఈ రోజు అంబేద్కర్ విగ్రహంకి పూలమాల కార్యక్రమం చేశారు. అందుకు అదే విధంగా జయంతి మంచిగా నిర్వహించారు. అందుకు ఈ ఎంటైర్ కార్యక్రమంకి నోడల్ ఆఫీసర్ మన ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ గారికి అది చాలా ముఖ్యమైన దివసం. అంబేద్కర్ అంటే ఒక పర్సన్ కాదు, అంబేద్కర్ అంటే ఒక థాట్. ఆ థాట్ అందరి దగ్గర ఉంటేనే సమాజం ముందుకి పోతుంది. అంబేద్కర్ విగ్రహం చూసుకొని అందరూ ఆలోచన ఉండాలి. అప్పుడు ఉన్న బ్రిటిష్ కాలం ఉన్నప్పుడు చాలా ఇన్ఈక్వాలిటీ పెరిగింది. అప్పుడు పేదవాళ్ళ కోసం, బీదవాళ్ళ కోసం, కులం కోసం ఎవరైనా మాట్లాడలే. కానీ నిజంగా అక్కడ అవినీతి अंबेडकर की बोलो बुद्ध भगवान की अंबेडकर ఆశయాలను వర్ధిల్లాలి భారత రాజ్యాంగం పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని తోటి రోడ్డు వినియోగదారులను। निर्मल जिले के सूर मंडल में अराइव अलाइव प्रोग्राम का इनेकाद किया गया। डीजीपी शिवधर रेड्डी ने बतौर मेहमान खुसूसी शिरकत की और सड़क हादसा की रोकथाम के लिए ट्रैफिक कवानीन पर अमल की तलकीन की। నేను ట్రాఫిక్ నియమాలు ఉన్నప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్ ను తప్పకుండా ధరిస్తాను. కార్లలో సీట్ బెల్ట్ ను తప్పకుండా ధరిస్తాను. మద్యం లేదా మత్తు పదార్థాల ప్రభావంలో ఎలాంటి వాహనం నడపను. అజాగ్రత్తగా డ్రైవ్ చేయను. పాదచారులు మరియు ఇతర రోడ్డు వినియోగదారులను జరిగే అనర్థాలు ఆ కుటుంబాన్ని ఆగం చేస్తాయి. కాబట్టి అందులో భాగంగా ప్రతి ఒక్కరూ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమంలో భాగంగా
పోస్టర్ ఆవిష్కరణ. కలిపి అరాయి వలయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి ఇది కార్యక్రమం అన్ని చోట్ల స్టార్ట్ అయింది. మన జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలో నిన్న గ్రామ సభ ప్రత్యేకంగా అరాయి వలయ మీద గ్రామ సభ ఏర్పాటు. సాయంత్రం కల్లాను మధ్యాహ్నం కల్లాను ఆఫీస్ పోతున్నామని, స్కూల్ పోతున్నామని, కాలేజ్ పోతున్నామని చెప్పి ఇంటికి బయలుదేరి మధ్యాహ్నం గంట తర్వాత ఇంటికి ఫోన్ వస్తుంది, ఇట్లా మీ ఆయనకి ఇట్లా అయింది, లేకపోతే మీ నాయనకి ఇట్లా అయింది, లేకపోతే ఇట్లా అయింది అని చెప్పి దవాఖానకు పోయి దవాఖానకు చూసుకోకండి అని చెప్పి అది ఎంతటి ఆ కుటుంబానికి ఎంత పెద్ద దెబ్బను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంత పెద్ద ఈ జిల్లాలో ఈ వ్యవహారం చూస్తే 18 మంది లాస్ట్ ఇయర్ మర్డర్లో చచ్చిపోయారు. 18 మంది పిల్లలు చనిపోతే ఈ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో రోడ్ల మీద చనిపోయిన వాళ్ళు 170 మంది ఉన్నారు. అగైన్ 10 ఎక్కువ అనమాట. అట్లా కంటే వాళ్ళకి పెట్టాల్సిన భార్య కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, వాళ్ళకి పెట్టాలి. అట్లా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా పెట్టాలి. తర్వాత హెల్మెట్ పెట్టుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే ఎవరో పోలీసు అని పట్టుకుంటున్న ఉద్దేశంతో, లేకపోతే ఇంట్లో అమ్మంటున్న ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకుంటారు. దాని కింద పక్కలు చేసుకోరు, స్ట్రాప్ పెట్టుకోరు. స్ట్రాప్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా స్ట్రాప్ పెట్టుకోవాల్సిందే. స్ట్రాప్ పెట్టుకోకుండా ఏమవుతుంది ఇప్పుడు ఏమైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే ముందు ఎగిరిపోయేది హెల్మెటే. ఎందుకంటే స్ట్రాప్ లేదు కాబట్టి, లూజ్ ఉంది కాబట్టి ముందు హెల్మెట్ ఎగిరిపోతుంది. తర్వాత మీ తల మీద ఏమి భద్రత ఉండదు. తల గోడకో లేకపోతే భూమికో కొట్టుకుంటే తల వెళ్ళిపోతుంది. ఈ ప్రణాళికలో భాగంగా మన ఒక్కొక్క వారం ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద పూర్తిగా ఫోకస్ చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ పని చేయాలి, ఆ పని ప్రజల వరకు తీసుకుపోవాలి. కాబట్టి మన వారం ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుంటూ ముందుగా వస్తున్నాము. నిర్మల్ జిల్లా గురించి మాట్లాడితే మన ఈ కార్యక్రమం చాలా ఘనంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో స్టార్ట్ చేసాము. 99 ప్రణాళిక కార్యక్రమం. కొంతమంది సర్పంచెస్ కూడా కార్యక్రమంలో వచ్చారు. ఈ సర్పంచెస్ మన గ్రామ పంచాయతీకి యాక్సిడెంట్ ఫ్రీ చేస్తాం, ఆ విధంగా కూడా మాట్లాడడం జరిగింది. చాలా మంది సర్పంచెస్ మనకి గ్రామ పంచాయతీ రెజల్యూషన్ కూడా డిపిఓ ద్వారా పంపడం జరిగింది. అలాంటి ప్రోగ్రెసివ్ సర్పంచెస్ కి నేను ఈ వేదిక నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇంకా మిగిలిన సర్పంచెస్ తో కూడా నా కోరేది ఏమున్నాయి అంటే, మీ గ్రామ పంచాయతీలో రోడ్స్ ఉంటది, మీ గ్రామ పంచాయతీలో మీరు రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేస్తారు. सीपीआई जिला सेक्रेटरी प्रभाकर रेड्डी ने कहा कि अम्बेडकर के नज़रियात हर एक के लिए मशाल राह हैं। पार्टी दफ्तर में जयंती तकरीब मुनक्किद करके खराज अक़ीदत पेश किया गया। बोलो बाबा साहेब अंबेडकर के अंबेडकर के राष्ट्रगाले भारत कम्युनिस्ट पार्टी अंबेडकर के राष्ट्रगाले भारत राజ్యాంగాన్ని జై భీమ్, జై భీమ్, జై అంబేద్కర్ గారు, అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారు జాడల్లో జై అంబేద్కర్ గారు. జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై అంబేద్కర్ గారు, జై అంబేద్కర్, అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను చిన్నతనం నుండి వారు ఒక ఆశయం ఉండే భారతదేశంలో పేదవాళ్లకు, దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కావాలి. వాళ్ళ హక్కుల్ని 1950లో భారత రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగింది. నేడున్న బీజేపీ ప్రభుత్వం ఆ హక్కుల్ని కలవరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది, రిజర్వేషన్లు ఎత్తివేస్తూ ఉన్నది, అనగారిన ప్రజల్ని అనగదొక్కుతా ఉన్నది, భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక. ఈ దేశంలో ప్రైవేటీకరణ చేస్తూ కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నది, కోర్టుగా విభజించి ఈ దేశంలో కార్మికుల హక్కులు చట్టాన్ని రద్దు చేస్తూ ఉన్నది, రైతు చట్టాన్ని రద్దు చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో సంపన్నుల కొరకే పరిమితమైన ఈ బీజేపీ ప్రభుత్వం ఆనాడు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి విరుద్ధంగా నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. దీంట్లో మార్పు రావడానికి మరో అంబేద్కర్ గారు మళ్ళీ భారతదేశంలో పుట్టి బీజేపీ ప్రభుత్వాన్ని మరి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఇంత ఒక పవిత్రమైన దేశం, ప్రపంచంలో ఒక గొప్ప సాంప్రదాయమైన దేశం, మంచి
రాజ్యాంగాన్ని నిర్మించుకొని వ్యవస్థ నడుస్తున్న తరుణంలో బీజేపీ కులంతో మతంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఏప్రిల్ 14, 1891లో జన్మించిన మధ్యప్రదేశ్లో పుట్టిన చిన్నతనం నుండే వారికి ఒక ఆశయం అనేది ఉండే. ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలన్నదే రిజర్వేషన్లు తీసుకురావడం ఉద్దేశం. అలాంటిది ఇలా ఈ ప్రభుత్వాలు మరి దానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాయి. ఈ భారత రాజ్యాంగంని మార్చే ప్రయత్నంలో నరేంద్ర మోడీ అట్లే అమిత్ షా గారు ఇలా భారతదేశంలో ఉన్న పౌరుల్ని కూడా చాలా हुकूमतों की जानिब से अक़लियतों के साथ की जा रही नाइंसाफ़ी के ख़िलाफ़ आवाज़ बुलंद करना तेलंगाना मुस्लिम हक़ुल्लाह पोराडा समिति का बुनियादी मकसद है। इन ख़यालात का इजहार फ़याज़ अहमद शमा सदर जावा NGO आदिलाबाद ने प्रेस क्लब में मीडिया से बात करते हुए किया। इन्होंने कहा कि अक़लियतों के हुकूक़ के तहफ़्फ़ुज़ और उनके मसाइल को उजागर करने के लिए तंजीम मुसलसल जदोजहद कर रही है और आइंदा भी ये सिलसिला जारी रहेगा। इस मौके पर इन्होंने बताया कि जावा NGO के ज़ेर एहतमाम जारिया माह की 18 तारीख को 23वां आज़िमुश्शान मुशायरा मुनक़िद किया जा रहा है, जिसकी सदारत आदिलाबाद के मारूफ ताजिर समीउल्लाह खान करेंगे। इन्होंने शहरियान से इस मुशायरे में शिरकत की अपील की। 18 तारीख को अपना 23वां आज़िमुश्शान मुशायरा ओल्ड म्युनिसिपल पार्किंग ग्राउंड पर मुनक़िद करने जा रही है। इस मुशायरे की सदारत आदिलाबाद के मशहूर मारूफ बिजनेसमैन जनाब समीउल्लाह खान साहब उर्फ शम्मू सेठ करेंगे, जबकि मेहमान खुसूसी के तौर पर तेलंगाना मुस्लिम हक़ुल्लाह पोराडा समिति के सदर जनाब अब्दुल वहाब साहब, वर्किंग प्रेसिडेंट जनाब वसीम साहब शिरकत करेंगे। एग्जीक्यूटिव मेंबर जनाब अकबर बाबा साहब साथ में होंगे। इस अजीमुशान मुशायरे में जनाब खटपट वदूद खटपट साहब भैंसवी और कमलाकर दिलेर साहब भैंसवी, अलावा इसके डॉक्टर वासिफ खमर साहब, फहीम माजिद गिल्ली साहब और मौलाना इम्तियाज खान साहब उर्फ माहिर निर्मली वैसे मेहमान शायर शिरकत करेंगे। जबकि इस 23वें अजीमुश्शान मुशायरे के नज़ामत उस्ताद जनाब डॉक्टर एम खदीर साहब करेंगे। और आज इस मौके पर हम ये ऐलान करते हैं कि अक़लियतों के जद्दोजहद के लिए और इंसाफ के लिए तेलंगाना मुस्लिम हक़ुल्लाह पोराडा समिति का क़याम अमल में लाया गया है। और आज इस डाइस से इस स्टेज से ये ऐलान करना जरूरी समझते हैं हम कि आदिलाबाद टाउन सदर की हैसियत से इल्मी घराने से ताल्लुक़ रखने वाले जनाब एजाज साहब को नामजद किया गया है, जबकि निर्मल सदर की हैसियत से हाफिज नदीम साहब की नामजदगी अमल में लाई गई है। इन तमाम चीजों का ऐलान इंशाअल्लाह मुशायरे की स्टेज से किया जाएगा। सबसे पहले हम जो मुद्दा यहाँ पर अक़लियतों का उठाने जा रहे हैं, 15-20 सालों से यानी 2014 से मुसलमानों के लिए जो मालिया फराहम नहीं किया गया है, सिर्फ वादे किए गए हैं। उस मामले में भी कांग्रेस गवर्नमेंट से हम लड़ेंगे के उन्वान से रखा गया है, जहाँ पर हमारे सिराज खदीर साहब का ताज़ियती जलसा भी रखा गया है। बेला मंडल में अम्बेडकर जयंती तक़रीब मुनक़्क़िद हुई। मुख्तलिफ तंजीमों ने शिरकत करते हुए मुजस्समे पर गुलपोशी की और उनकी खिदमात को खिराज पेश किया। दादा ఈ రోజున ఏక సంకల్పంతో ఏక స్వరంతో ఈ కింది విధంగా మేము प्रत्येक नेते या ठिकाणी आलेले आहेत, या ठिकाणी या उदाहरणामध्ये शरणं गच्छामि तुभ्यन्ति संगं नमो तस्से भगवतो नमो तस्से भगवतो
అటువంటి బీసీల కోసము తప్పించి భవిష్యత్తులో వాళ్ళకు కూడా कमिशन जनगण समर्पणामुळे आज या देशातील जनता मोठ्या उत्साहाने आणि आनंदी नांदत आहे आणि म्हणूनच अशा महामानवाचा त्याग आणि समर्पणाचा इतिहास लिहिला आहे. या ठिकाणी आपण उपस्थित आहात धन्यवाद करतो. हायाड पाकरांना पंख दिलेस तुम्ही, त्या वेदनांना शब्द दिलेस तुम्ही, तुमच्याच चेतनेने जगण्यास अर्थाला युगायुगांचा शोषितांचा शोषितांचा उद्धार तुम्हीच केला आणि म्हणून या महामानवाला पुनश्च अभिवादन करतो आणि माझ्या दोन शब्दाला विराम देतो. दहेगांव में रहीम खान मेमोरियल क्रिकेट टूर्नामेंट का आगाज़ किया गया। फातेह टीम को 21,000 और रनर अप को 11,000 रुपये इनाम दिया जाएगा। इस अवसर पर सभी गांव वासियों के बच्चों को ये मौका मिलता है, ये मौके का फ़ायदा लेना बोल के मैं सभी को गुजारिश करता हूं, क्योंकि बच्चों के लिए खेल कूद जरूरी है, क्योंकि वो अपनी तबीयत तंदुरुस्त रहती है, इसीलिए खेल कूद जरूरी है। तो इसीलिए हमारे गांव में आज पहला बख्शीश सरपंच यानी शंकर भोकरे 21,000 और सेकंड बख्शीश उप सरपंच 11,000 ऐसे ही और कुछ साथियों ने देके ये टूर्नामेंट DPL रखा गया है। उसी अवसर पर सभी को मैं धन्यवाद देते हुए मेरे दो शब्द समाप्त। ZPDC कैपिटल्स का बीच मुकाबला होने जा रहा है। DPL 3 का सीजन स्टार्ट हो रहा है। अरे बाप आता दम आहे तेरे से ज्यादा दम। पंजाब सिंध गुजरात मराठा द्राविड जिला आदिलाबाद के बेला मंडल के सिरसन्ना और दहेगांव में अम्बेडकर जयंती तकारीब मुनक़िद हुई। मुक़र्रिरीन ने कहा कि समाजी इंसाफ के लिए अम्बेडकर के नज़रियात पर अमल ज़रूरी है।
उदाहरण भगत विनोद भगत तो भगवता धम्मो धम्मं नमामि सुपटिपन्नो भगवतो सावकसंगो संघं नमामि అంబేద్కర్ భవనానికి ఇచ్చేసినటువంటి మా గ్రామ సర్పంచ్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనము అంబేద్కర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువని. ఇలా అంబేద్కర్ ఇలా రాజ్యాంగంలో మనకు అన్ని హక్కులు కల్పించకపోతే ఇలా మనకు మాట్లాడే హక్కులు లేకుండే. అయినా కూడా ఇలా యువకులు విద్యార్థులు చట్టాలపై అవగాహన లేక అంబేద్కర్ని మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఇంట కూడా మనం అంబేద్కర్ని రోజుకొక్కసారి కూడా మనము స్మరించకుంటే మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మనం మాట్లాడుతున్నాము అని అంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రచించిన హక్కుల అనుసారంగానే మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు 130 సంవత్సరాలు అయినా కూడా మనం మేలుకుంటలేము, ఇంకా కూడా నిద్రలనే ఉంటున్నాము. యువకులు ఇప్పటికైనా మేలుకొని చట్టాలపై అవగాహన తెలుసుకొని మన హక్కులకు ఎన్ని రకాల హక్కులు ఉన్నాయి ఆ హక్కులపై అవగాహన కల్పించుకొని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ జేఎస్సీ బీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మనకి ఇప్పుడు కేంద్రము రాష్ట్రము నిధులు కేటాయిస్తున్నది. కానీ మనకి ఇప్పటి వరకు దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు ఎవరు కూడా అభివృద్ధిలో లేరు. అయినా కూడా మనము నమ్మి నాయకులకు ఓట్లు వేస్తూనే ఉన్నాం, మోసపోతూనే ఉన్నాం. निर्मल जिले के तांद्रा गांव में प्लास्टिक पर पाबंदी का फैसला किया गया। स्टील बैंक का आगाज करते हुए आवाम को प्लास्टिक के मुताबिल इस्तेमाल की तरगीब दी गई। భూమి యొక్క బాధ్యతాయుత నివాసిగా ఈ రోజువారీ కార్యకలాపాలలో వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను వాడనని ప్లాస్టిక్ బ్యాగులు, స్ట్రాలు, ఫోర్కులు, చేతి పుల్లలు, ప్లాస్టిక్ విస్తార్లు, గ్లాసులు, బాటిళ్లు వాడనని దానికి బదులుగా పర్యావరణకు విసురులైన వస్తువులను వాడుతానని ప్లాస్టిక్ కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమాలకు మద్దతు ఇస్తానని, అలాగే నా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వస్తువులు వాడనని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नजर डालते हैं हेडलाइंस पर। कल शाम दिल्ली रवाना होंगे वजीर आला रेवंत रेड्डी। इंडिया इत्तेहाद के कायदीन से होगी मुलाकात। डिलिमिटेशन और खवातीन बिल पर होगा तबादला ख्याल। आदिलाबाद जिला भर में अम्बेडकर जयंती तकारीब शान व शौकत के साथ मुनक़िद। कायदीन, अफसरान और अवाम की जानिब से मुजस्समों पर पेश किया गया खिराज। निर्मल में भरोसा मरकज़ का इफ्तिताह। ख़वातीन की हिफाजत थी बुनियादी मकसद। डीजीपी शिवदर रेड्डी का बयान। निर्मल ज़िले के तांद्रा गांव में प्लास्टिक पर पाबंदी। स्टील अशिया के इस्तेमाल को फ़रोग़ देने का फैसला। पुलिस हक्काओं की खिदमात को डीजीपी की सताइश। प्रोग्राम को स्कॉच अवार्ड मिलने पर मसरत का इजहार। खबरनामे में फ़िलहाल बस इतना है। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।